హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి కస్టర్డ్ పుడ్డింగ్ అండి. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా నోట్లో వేయగానే అలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవండి. ఓన్లీ పాలు, కస్టర్డ్ పౌడర్ ఉంటే సరిపోతుంది. చాలా చక్కగా వచ్చేస్తుంది. చూడండి ఎంత జ్యూసీగా, ఎంత సాఫ్ట్గా ఉందో. జెల్లీ లాగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం అయితే పావు కప్పు వరకు పంచదారని తీసుకోవాలి. ఇలా తీసుకున్న పంచదారని ఇప్పుడు ప్యాన్లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు వాటర్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పంచదార మొత్తం కరిగిపోవాలండి. క్యారమలైజ్ చేసేసుకోండి పంచదారని. ఇలా పంచదారని అయితే కరిగించుకోండి. ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కరిగించుకోవాలి. చూడండి, మెల్లిగా అయితే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి మనకి షుగర్ అనేది. చూడండి, ఇది మంచి కలర్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే కస్టర్డ్ పుడ్డింగ్ చేసుకుంటున్నామో ఆ బౌల్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత కంప్లీట్గా కూల్ అవ్వాలండి. చూడండి, నురగలుగా ఎలా వచ్చేసిందో. ఇది కంప్లీట్గా కూల్ అయ్యి స్టిక్కీగా అయిపోవాలి. చూడండి, ఇదైతే గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఇలా గట్టిగా అయిన తర్వాతనే మనం చేసుకున్న పుడ్డింగ్ని వేసేసుకోవాలి, లేదంటే మనకి అంతా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్ వరకు అయితే నేను పాలను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను కూడా వేసేసుకోవాలి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. పాలు అనేది మనకి మరీ బాగా మరగనవసరం లేదండి. ఒక 2-3 నిమిషాలు మరిగిపోతే సరిపోతుంది. మనం ఎక్కువ క్వాంటిటీలో పాలు తీసుకుంటే కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకుంటే, నేను 1 కప్పు తీసుకున్నాను కాబట్టి 2-3 పొంగులు వచ్చేంత వరకు పాలను మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాలు అనేది మరిగిపోయి కదా, ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనం కస్టర్డ్ పౌడర్ అనేది డైరెక్ట్గా వేస్తే కొంచెం కలవడానికి టైం పడుతుంది. మీరు వాటర్లో వేసి మిక్స్ చేసి ఆ కస్టర్డ్ మిక్స్ని వేసేసుకోండి, తొందరగా కరిగిపోతుంది. చూడండి, ఇలా కస్టర్డ్ మిక్స్ వేసుకున్న తర్వాత మనకి పాలు అనేది చిక్కగా అయిపోతాయి. ఒక 2-3 నిమిషాలకే పాలు అనేది చూడండి ఇలా థిక్గా అయిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా క్యారమెల్ వేసేసుకున్న బౌల్లోకి వేసేసుకోండి ఈ పాలను. ఇలా వేసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలండి. ఇది కూల్ అయిన తర్వాత ఒక 3 to 4 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మనకి 4 అవర్స్ తర్వాత చూడండి మనకి కస్టర్డ్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా నైఫ్తో అయితే నేను ఘాట్లు పెట్టేసుకుంటాను, ఈజీగా వచ్చేస్తుందని. ఇలా నైఫ్తో అయితే మెల్లగా ఘాట్లు పెట్టేసుకోండి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే నేను రివర్స్ చేసేసుకుంటున్నాను. చాలా చక్కగా వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది. మీకు స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఏదైనా చల్లగా స్వీట్గా తినాలనిపిస్తే ఇంట్లోనే ఇలా ఈజీగా కస్టర్డ్ పుడ్డింగ్ చేసేసుకోండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవండి. పాలు, కస్టర్డ్ పౌడర్ ఉంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా నచ్చేస్తుందండి. చూడండి ఎంత జెల్లీగా వచ్చేసిందో. ఒకసారి అయితే ఈ వీడియోని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.